వెనుకబడ్డ ప్రకాశం జిల్లా అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించి అనతి కాలంలోనే జిల్లా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న మహానాయకుడు దివంగత ఒంగోలు మాజీ పార్లమెంటు సభ్యులు మాగుంట సుబ్బరామరెడ్డి అని వక్తలు కొనియాడారు. డిసెంబర్ 1వ తేదీన మాజీ పార్లమెంటు సభ్యులు మాగుంట సుబ్బరామరెడ్డి వర్ధంతి సందర్భంగా నగరంలోని పీవీఆర్ బాయ్స్ హై స్కూల్ మైదానంలో జరుగుతున్న సంస్మరణ సభ ఏర్పాట్లను మాగుంట కుటుంబ సభ్యులు ఎం లక్ష్మీనారాయణ రెడ్డి, బెజవాడ సురేష్ రెడ్డితో కలిసి అయినాబత్తిన ఘనశ్యాం, బెల్లం సత్యనారాయణ, తాత ప్రసాద్, కుప్ప రంగనాయకులతో పాటు పలువురు మాగుంట అభిమానులు పరిశీలించారు. 1991లో ఒంగోలు పార్లమెంటు సభ్యులుగా పోటీ చేసే సమయానికి జిల్లాలో ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి తనదైన శైలిలో పరిష్కారం చూపారని తెలిపారు. విద్యా వ్యాప్తి కోసం జిల్లాలో 21 కళాశాలలు నెలకొల్పి ఎంతోమందికి విద్యాదానం చేశారని అన్నారు. ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో తాగునీటి పథకాలు తీసుకురావడంతో పాటు సొంత నిధులతో దాహార్తిని తీర్చిన మహానేత మాగుంట సుబ్బరామరెడ్డి అని కొనియాడారు. జిల్లా అభివృద్ధికి తనదైన ముద్ర వేసుకున్న గొప్ప వ్యక్తి. మన నుండి దూరమై 30 సంవత్సరాలైనా ఇంకా ఆయన జిల్లా ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని అన్నారు. గత 30 ఏళ్లుగా ఆయన సంస్మరణ సభను ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఆయన తనయుడు మాగుంట రాఘవరెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుందని, ఈ ఏడాది జరిగే సంస్మరణ సభలో మాగుంట అభిమానులు, నగర ప్రజలందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆత్మకూరి బ్రహ్మయ్య, చుండి శ్యామ్, పమ్మి బద్దిరెడ్డి, అన్సార్ ప్రసాద్, లాయర్ సీనారెడ్డితో పాటు పలువురు మాగుంట అభిమానులు పాల్గొన్నారు. సార్ వెనకాల అందరికీ నమస్కారం. పెద్దలు, గౌరవనీయులు, కీర్తిశేషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారి యొక్క 1వ తారీఖు డిసెంబర్ 1వ తారీఖు మన జిల్లా ప్రజలందరికీ తెలిసిందే. ఇప్పటికి ఆయన మనల్ని వదిలి 30 సంవత్సరాలు అవుతుందంటే ఈ రోజుకి కూడా మన మనసుల్లో ఉండాలా అనే విధంగా, అందరికీ తెలిసే విధంగా ప్రతి ఒక్కరికి సుబ్బరామరెడ్డి గారి గురించి ఇక్కడ యువకులకి ఇక్కడికి వస్తే తెలుసుదనే విధంగా ఇక్కడ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలనుకున్నది ఏంటంటే, మొత్తం కుటుంబ సభ్యులందరూ కలిసి వంటల కార్యక్రమాలు అయితేమి, మిగతా అన్ని అరేంజ్మెంట్స్లో అయితేమి, సొంత కుటుంబానికి మన పెద్దను ఎట్లా కోల్పోయామో మన జిల్లా ప్రజలందరికీ అన్నదాన ప్రసాదాలు ఏర్పాటు చేయటం కాకుండా 30 సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తూ
పెద్దలు మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మరియు 30 సంవత్సరాల నుంచి వారి మామగారైన లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మన జిల్లా అభివృద్ధికి ఎంతోమంది పెద్దలు, దాంట్లో మాగుంట సుబ్బరామరెడ్డిని మరవలేము. ఎందుకంటే ఆయన అభివృద్ధికి నాంది పలికిన నాయకుల్లో మన జిల్లాకి ఒకరనే చెప్పగలం. ఎందుకంటే సిమెంట్ రోడ్లకి ఒక ప్రారంభ దశ ఆయన నుంచే పునాదిగా పుట్టింది. మెయిన్ రోడ్డు నేషనల్ హైవేస్ కానీ మిగతా నియోజకవర్గాల్లో కానీ సిమెంట్ రోడ్లు కానీ వాటర్ ప్రాబ్లం కానీ ఎడ్యుకేషన్ సైడ్ కానీ ఆయన అభివృద్ధిని 30 సంవత్సరాలని ప్రారంభించి ఈరోజు దినదినాభివృద్ధి చెందుతున్న ఈ జిల్లాలో ఆయన మనం మరవలేని నాయకుడిగా మనం అందరం చెప్తున్నాం. రేపు 1వ తారీఖున 8 గంటలకి ఉదయం మాగుంట కార్యాలయంలో పటానికి అందరూ నివాళులర్పించి, అట్లానే ఒంగోలులో ఉన్న మాగుంట సుబ్బరామరెడ్డి గారి స్టాచ్యూలన్నిటికీ పూలమాల అభిమానులు కార్యకర్తలు అందరూ పూలమాలలు వేసి, అట్లానే అభిమానులు ఏర్పాటు చేసిన చిత్రపటాలకి శ్రద్ధాంజలి ఘటించి, ఆ రకంగా ఇక్కడికి సుమారు 11-11:30 ప్రాంతంలో అందరూ కుటుంబ సభ్యులు కానీ అభిమానులు కానీ అందరూ చేరడం జరుగుద్ది. తర్వాత ఇక్కడ కార్యక్రమాలు ఎప్పుడు ప్రతి సంవత్సరం ఏ రకంగా జరుగుద్దో అదే రకంగా కంటిన్యూ జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త, అభిమాని, మాగుంట అభిమానులు, కార్యకర్తలు, జిల్లా నుంచి చాలామంది నాయకులు, ఆయనకి సంబంధం ఉన్న అన్ని పార్టీ నాయకులు అందరూ వస్తారు. కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొవలసిందిగా మనస్ఫూర్తిగా మాగుంట అభిమానిగా కోరుకుంటున్నాను. గౌరవనీయులు, పెద్దలు, కీర్తిశేషులు, ప్రకాశం జిల్లా అభివృద్ధి సాధించడంలో ముందున్న వ్యక్తి, మాజీ పార్లమెంట్ సభ్యులు మాగుంట సుబ్బరామరెడ్డి గారి 30వ వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 1వ తేదీ రేపు సోమవారం ఆయన వర్ధంతి సందర్భంగా ఎప్పటిలాగానే ఈ జిల్లాలో మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా వారి మామగారు లక్ష్మణారెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారి తనుడైన రాఘవరెడ్డి గారి ఆధ్వర్యంలో, ముఖ్యంగా వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాతో ఎనలేని సంబంధం ఏర్పరచుకున్న మాగుంట సుబ్బరామరెడ్డి గారి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నాం. దాని సందర్భంగా స్థానిక పీవీఆర్ గ్రౌండ్స్లో ఈ ఏర్పాట్లన్నీ కూడా మంచి సర్వమత ప్రార్థనలు, అదేవిధంగా గొప్ప అన్న సంతర్పణ కార్యక్రమం ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా వారి కుటుంబ సభ్యులు, మాగుంట అభిమానులు ఏర్పాటు చేస్తున్నారు. మీ అందరికీ తెలిసిందే, సుబ్బరామరెడ్డి గారు ఈ జిల్లాకు వచ్చిన తర్వాత ఈ జిల్లాలో వెనకబడిన ప్రాంతంగా ఉండేది. ఆ రోజుల్లో ఆయన జిల్లాలో 21 ఇంజనీరింగ్ జూనియర్ కాలేజీలు కానివ్వండి, అదేవిధంగా హాస్పిటలైజేషన్ విషయంలో ఎంతోమందికి గుండె శస్త్రచికిత్స చేసిన కానివ్వండి, అదేవిధంగా మంచినీటి సౌకర్యం జిల్లాలో పలు ప్రాంతాల్లో ఫ్లోరిన్ వాటర్ ఉంటే తన సొంత నిధులతోటి మంచినీటిని సరఫరా చేసిన వ్యక్తి. అదేవిధంగా మిత్రులు ఘనశ్యామ్ గారు చెప్పినట్లు సిమెంట్ రోడ్ల విషయంలో కానివ్వండి, అదేవిధంగా ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో తిరుపతిలో నిర్వహించిన ప్లేనరీ సందర్భంగా ఆయన చేసిన ఘనమైన ఏర్పాట్లు కానీ ఈ రాష్ట్రంలోనే కాదు దేశ ప్రజలు ఎవరు కూడా మరవలేని అట్లాంటి మహోన్నత వ్యక్తి 30వ వర్ధంతి సందర్భంగా, ఎందుకంటే ఆయన 30వ వర్ధంతి అయినా మన మధ్యన ఎక్కడే తిరుగుతున్నట్లు, నిన్న మొన్న కూడా మనతోనే ఉన్నట్లు అంత అనుభూతి చెందుతుంది. రాబోయే రోజుల్లో కూడా వారి ఆశయాలను కొనసాగిస్తూ మేమందరం కూడా మాగుంట అభిమానులుగా కొనసాగిస్తూ వారి కుటుంబానికి మేమందరం కూడా వెన్నుదగా ఉంటామని, అదేవిధంగా రేపు జరిగే వర్ధంతి కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా పాల్గొని ఉదయం 10 గంటల కాడి నుంచి ఇక్కడ సర్వమత ప్రార్థనలు ప్రారంభమవుతాయి. అక్కడి నుంచి వివిధ రకాల నాయకులు అందరూ వచ్చేసి ఇక్కడ ఆయన గురించి మనందరికీ కొత్తగా ఇప్పుడు వచ్చే యంగ్ జనరేషన్ కూడా తెలియపరిచి వారి యొక్క గత స్మృతులను, తీపి జ్ఞాపకాలను మరొక్కసారి మనందరం గుర్తుంచుకోవడానికి ఇది ఒక వేదిక కాబోతుంది. తప్పనిసరిగా మాగుంట అభిమానులే కాకుండా కుటుంబ సభ్యులు, అఖిలపక్ష నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాల్సిగా కోరుచున్నాం. గౌరవనీయులు, పెద్దలు, ఒంగోలు మాజీ పార్లమెంటు సభ్యులు మాగుంట సుబ్బరామరెడ్డి గారి వర్ధంతి డిసెంబర్ 1వ తేదీ ఆనవాయితీగా జరుపుకుంటున్నాం.
ఆయనకు ప్రత్యేకంగా నివాళులు అర్పిస్తున్నాం. ప్రకాశం జిల్లా మొట్టమొదటిగా 1991 వచ్చినప్పటి నుంచి కూడా ఆనాడు మా మామయ్య గారు పగడాల రామయ్య గారు ఆయనతో పాటు ఉన్నారు. ఆయనతో పాటు మేమందరం కూడా ఉన్నాం. ఆయన ఈ జిల్లాకు వచ్చినటువంటి మొట్టమొదటి నుంచి కూడా ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు అభివృద్ధి చెందే విధంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మాగుంట సుబ్బరామరెడ్డి గారు. ఆయన అడుగుజాడలనే ఇప్పుడు కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అలాగే రానున్న కాలంలో రాఘవరెడ్డి గారు కూడా వారి యొక్క ఏదైతే ఆశయం ఉందో ఆ ఆశయ దానికోసం కొనసాగే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఆనాడు ఈ ప్రాంతం అంతా వెనుకబడినటువంటి ప్రాంతం, మంచినీళ్ళు కూడా అన్నీ ఫ్లోరిడ్ వాటర్ ఉండేది. ఆ ఫ్లోరిడ్ వాటర్ మార్చడం కోసం నిరంతరం ఆయన ప్రభుత్వంతో ఫైట్ చేసి కనిగిరి ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియాకు మంచినీళ్ళు అందించడం, ఈ ప్రాంతంలో ఎడ్యుకేషన్ పరంగా వెనకబడి ఉన్నాము అనేటువంటి ఉద్దేశంతో 18 జూనియర్ కాలేజీలు, 3 డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా సేవ చేయడం జరిగింది. అలాగే ఆయనకు ఈ ప్రజలందరూ కూడా, ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా ఆయన నిరంతరం ఇప్పుడు 30 ఏళ్ళు అయిందంటే 30 ఏళ్ళ నుంచి గుర్తుపెట్టుకొని ఆయనకు వర్ధంతి చేస్తున్నారంటే మీ అందరికీ తెలుసు. ప్రజలందరూ కూడా రేపు 1వ తేదీ జరిగేటువంటి కార్యక్రమంలో అన్ని పార్టీలకి సంబంధించి ప్రజలందరూ కూడా పాల్గొని, నాయకులు అభిమానులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతాను. మాగుంట సుబ్బరామరెడ్డి గారు 1991లో ఒంగోలు ప్రాంతంలో ఎంపీగా ప్రవేశించినప్పటి దగ్గర నుంచి అతని ఫాలోయర్స్గా మేము ఇక్కడ ఉన్నాము. మరి 1995లో ఆయన అకాల మరణం చెందిన తర్వాత అప్పటి నుంచి కూడా గత 30 సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరము ఈ వర్ధంతి కార్యక్రమాలు జరగటం అనేది మాగుంట కుటుంబానికి అది ఒక ఇదిగా జరుగుతూ వస్తుంది. మరి ఆ రోజున ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, ముఖ్యంగా మాగుంట అభిమానులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి వారు ఈ కార్యక్రమంలో అన్నసంతర్పణ కార్యక్రమంలో అయితేనేమి, మరి వివిధ రకాల మత ఇటు ఏదైతేనేమి అందరూ కూడా ఒక భిన్నత్వంలో ఏకత్వంలాగా అందరూ కలిసి ఇక్కడ ఆయన యొక్క వర్ధంతిని జరుపుకోవడం అనేది జరుగుతూ వస్తూ ఉంది. మరి ఈ కార్యక్రమానికి ఇంత గొప్పగా జరిపిస్తున్నటువంటి మాగుంట కుటుంబాన్ని అందరూ కూడా అభినందించక తప్పదు. ఎందుకంటే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చెప్పవలసింది ముఖ్యంగా ఈరోజు కూడా 30 సంవత్సరాల నుంచి కూడా మాగుంట సుబ్బరామరెడ్డి గారు అనేది అది ఎనలేని ఒక పేరు, గొప్ప పేరుగా అది మిగిలిపోయింది. మాగుంట అంటేనే ఈ యొక్క అభివృద్ధికి ప్రదాతలు అని చెప్పేసి తెలుస్తుంది అందరికీ. జిల్లాలో ఉన్న ప్రజలందరికీ కూడా ఎంతోమంది ఎంపీలు వచ్చారు పోయారు, కానీ మాగుంట కుటుంబం నుంచి వచ్చిన ఎంపీలందరూ కూడా చిరస్థాయిగా ఎంపీ అంటేనే మాగుంట వారు అనేది ఒక ప్రత్యేకంగా ఏర్పడింది ప్రకాశం జిల్లాలో. అందుకు ఈ యొక్క వర్ధంతి కార్యక్రమానికి ప్రకాశం జిల్లాలోని ప్రజలందరూ, ఒంగోలు పట్టణంలోని ప్రజలందరూ కూడా ఫ్రీగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.